ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ట్రావెల్ చేస్తున్నారు. బయట అయితే కొంత టాక్ అయితే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి మాట వినడు, మూర్ఖుడు అని చెప్పి అంటారు అనేది కొంత ప్రతిపక్షం ఆరోపణ. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎలా ట్రావెల్ చేస్తారు? నువ్వు చెప్పిన స్టేట్మెంట్ కానీ ఎవరు ఆ స్టేట్మెంట్ చెప్పినా ఆ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు. నేను దాన్ని ఖండిస్తా ఉన్నా. నేను దగ్గరగా తెలుసు నాకు. ఇప్పుడు ఈరోజు ఆయన ముఖ్యమంత్రిగానో లేక ప్రతిపక్ష నాయకుడిగానో లేకపోతే అట్లా కాదు. నాకు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎంపీగానే తెలుసు నాకు ఆఖరి. ఎందుకంటే మా పక్క కాన్స్టిట్యున్సీ నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ వెరీ సాఫ్ట్ హార్ట్ ఉన్న మనిషి. అట్లాగే పెద్దలన్నా లేకపోతే తోటి మనిషి అయినా కానీ గౌరవాన్ని చూపించే మనిషి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని మనం ప్రశ్నించాల్సి వస్తే అశోక్ రెడ్డి గారి పెంపకం కదా అది. జగన్మోహన్ రెడ్డి గారు నాకు అటువంటి నాకేం కనపడలేదు. నాకు ఈ 10 సంవత్సరాల క్రితం ఏ విధంగా నేను జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీగా కూర్చోగలిగాను, ఈరోజు అంతే ఫ్రీగా నేను కూర్చొని మాడగలుగుతా ఉన్నాను. సో అవన్నీ అబద్ధాలు, అవన్నీ చెప్పే మాటలు. అంటే ఒక వ్యక్తి ఒక ఉదాహరణకి నాకు ఒక మాట చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టాలంటే అన్ని సత్యాలు అయి ఉండాలి, ఆ సత్యాలకు సాక్ష్యం ఉండాలి, ఉంటేనే మాట్లాడతాం. అది స్టబెండ్ అంటే మనం ఏం చేస్తాం, అది అతనికి నిబద్ధత. అంటే సత్యం పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి నిబద్ధత. వాస్తవం అయితేనే సాక్ష్యం ఉంటేనే మాట్లాడతాను అని చెప్పడం చాలా పెద్ద విషయం అది. అంతేగాని ఊరకనే తిరుపతి లడ్డీలో కల్తీ అయిందని చెప్పి మీడియా ముందుకు రావడానికి భయపడతారు, పరసాలు కట్టుకొని పరిపాలన చేశారనేది ప్రతిపక్షం పదే చెప్పింది. దాన్ని ఏమంటారు? మీరు గత 5 ఏళ్ళు ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారు పరసాలు కట్టుకొని ప్రజల్లో కలిసి ఎప్పుడన్నా చూసారా? నేను అసలుకి అవన్నీ రైమ్ రిథం కోసం వాడుతూ ఉంటారు. అక్కడక్కడ ఏదో బాగుందిలే అనుకుంటూ ఉంటారు. ముఖ్యమంత్రి పోతే నిజంగానే ఏది ఈ రోజున ముఖ్యమంత్రి ఎవరు లేకుండా ఏమీ లేకుండా అట్లా జనాల్లో కలిసిపోయి తిరుగుతున్నాడా? కొన్ని మంత్రులు. కానీ ఇవన్నీ ఏదో అట్లా మాట్లాడడానికి బాగుంటాయి. అంటే వాళ్ళకి చప్పట్లు పడుతుంటాయి టపా అని. అంటే వాళ్ళే కూర్చొని చప్పట్లు కొట్టుకుంటుంటారు ఎవరైనా కానీ. సో ఇవన్నీ కాదు. ముఖ్యమంత్రిగా అతను ఏం చేశాడు, 5 సంవత్సరాల పరిపాలనలో అతను ఏం చేశాడు, ఈ ఆంధ్రప్రదేశ్ సమాజానికి ఏం చేశాడు, ఈ 9 నెలల కాలంలో మీరేం చేశారు, ఇది కదా కంపారిజన్. ఇప్పుడు 100 పరిపాలనలో 100కు 100 అన్నీ మనం అనుకున్నాం మంచిగా అనుకుండొచ్చు. కానీ అన్నీ మంచిగా ఉండాల్సిన అవసరం కూడా లేదు. కొన్ని ఎక్కడైనా కానీ అండర్స్టాండింగ్ ప్రాబ్లము లేకపోతే ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లం రావచ్చు కూడా. బట్ అది పోల్చండి. నిన్న మార్కెట్ యార్డ్కి మిర్చి మార్కెట్ యార్డ్కి వెళ్ళాడు ఒక ముఖ్యమంత్రి, ఒక మాజీ ముఖ్యమంత్రి, బలమైన నాయకుడి రాష్ట్రంలో. నేను లెక్కలేసి చూశాను. ఓటింగ్ ప్రకారం అయితే జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓటింగ్ ఉంది. మిగతా వాళ్ళకి ఎవరికి లేదు, ఏ పార్టీకి లేదు. ఇతను ఈజ్ స్ట్రాంగెస్ట్ మ్యాన్, స్ట్రాంగెస్ట్ లీడర్. మరి అటువంటి వాడు అక్కడికి వెళ్తే ఎవరు లేరు కార్యకర్తలు తప్ప. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలా? సార్, మీ పార్టీలో జాయిన్ అయ్యే ముందు మీతో పాటు సహచార మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మాజీ ఎమ్మెల్సీ డొక్క మాణిక్యప్రసాద్ కొన్ని కామెంట్ అయితే చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీలో దళితులకి చాలా అన్యాయం జరుగుద్ది, ఫస్ట్ జాయిన్ అయ్యే ముందు జగన్మోహన్ రెడ్డి ప్రేమగా ఉంటారు, తర్వాత దగ్గరకు రానట్టు కూడా అవకాశం ఉండదు, నా అనుభవం చెప్తున్నాను, శైలీనాథ్ ఒకసారి దీని గురించి ఆలోచించాలని చెప్పి చెప్పారు డొక్క మాణిక్యప్రసాద్. అంటే పార్టీలో జాయిన్ అయ్యే ముందు చాలా ప్రేమగా మాట్లాడతారు, చాలా ఆప్యాయంగా ఉంటారు, జాయిన్ అయిన తర్వాత మనకు ఎస్సీలు అంటేనే కొంచెం చిన్న చూపు చూస్తారు, దూరం పెడతారు, అవమానాలు జరుగుతాయని చెప్పారు. నాకంటే పెద్ద అతను ఎస్సీ యాక్టివిస్ట్, మనకి మిత్రుడు కూడా. ముందు చెప్పేలే అతను అంతా అయిపోయినాక జాయిన్ అయిన తర్వాత మాట్లాడు ఏం చెప్పాలనుకుంటున్నాను నాకు. సో ఏమంటా అంటే జగన్మోహన్ రెడ్డి కవులు కూడా విషవలమని చెప్తారు ఆయన. అతని అనుభవాలు ఏదో అతను చెప్పనేయండి. ఇప్పుడు ఉన్న వాళ్ళేమి మేమందరూ కూడా నాకు అట్లా కనపడలేదు. నాకు ఈరోజు పరిచయం జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి ఈ మధ్య పరిచయం కావచ్చు కాక. నాకు చాలా కాలం నుంచి తెలుసు, నాకు బాగా తెలుసు. నాకేమీ అట్లా కనపడలేదు. అంటే భారత సమాజంలో లేకపోతే ఈ హిందూ సమాజంలో, భారత సమాజంలో దళితులు దాని గురించి ఆలోచన చెప్తా ఉన్నా. ఎన్డీఏ దగ్గర ఉంటుంది. బట్ నేను మా మాణిక్య ప్రసాద్కి సలహా కూడా ఇచ్చే పొజిషన్ లేను. మేధావి వారు మేధావి. కాబట్టి సలహాలు ఇచ్చే ముందుగా ఇచ్చే అలవాటు పెట్టుకుంటే బాగుండేది మా వాడికి. పోన్లే, అది వాడి అభిప్రాయం, అది వారి అభిప్రాయం. మా రాయలసీమలో కదా ఈ గౌరవ పదాలు చచ్చిపోతాం మేము ఆఖరికి. సో దిట్స్ రైట్ అంతే. అందుకంటే నాకు పెద్ద ఆలోచన లేదు, కామెంట్ లేదు.
సార్ మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీకి వచ్చారు, ఇంకా పార్టీలో ఇంకా ఎంతమంది నాయకులు వచ్చే అవకాశం ఉంది? నాకేం ఇప్పటికే తెలుసు కొంతమంది వస్తున్నారని చెప్పి కొంత ప్రచారం జరుగుతుంది. నాకేం తెలుసు సత్యనారాయణ గారి పార్టీలు మా కాంగ్రెస్ నుంచి వచ్చారు కనుక వైసీపీకి ఇంకా చాలామంది కొన్ని జిల్లాలు ఖాళీ అవుతుందంటారు. అవునా? నాకైతే తెలియదు. నేను ఆ ప్రయత్నం కూడా చేయలేదు. అంతా రఘువీరెడ్డి గారు వస్తున్నారు, ఉండవల్లి అరుణ్ కుమార్ వస్తున్నారు, పల్లంరాజు వస్తున్నారు అనేది కొంత సోషల్ మీడియాలో చాలా ట్రోల్ అవుతుంది కదా. అసలు వీళ్ళు నాకంటే ఎంత పెద్ద సీనియర్లు, వాళ్ళు యాక్టివ్ రాజకీయ జీవితంలో ఉన్నప్పుడు నేను చాలా పిల్లగాడిని కదా. చాలామంది రగర్నలాటలు మినిస్టర్ ఉన్నప్పుడు నేను ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ లీడర్గా పనిచేస్తుండేవాడిని. సో వాళ్ళకి చెప్పేంత వాళ్ళమా మనం ఏమైనా. బట్ ఒక మాట స్పష్టంగా చెప్పగలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. ఎన్డీఏ ఆర్థిక సామాజిక రాజకీయ విధానాలు అమలు చేయబడుతూ ఉన్నాయి. దీన్ని అందరూ గమనించమని కోరుతా ఉన్నాను.